ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రజిత గారు. నమస్తే జయ. శత్రువులు ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా కనిపిస్తారు, కొంతమంది ఇండైరెక్ట్గా ఉంటారు. కానీ చెప్తారు చూడండి, డైరెక్ట్గా కనిపించే శత్రువుతో పోరాడొచ్చట. అబ్సల్యూట్లీ ట్రూ. మనకి బ్యాక్ ఎండ్ ఉండే శత్రువుని మనం ఏమీ చేయలేము కదా. 100% చాలా డేంజర్. పొడిచే వాళ్ళను గుర్తించలేకపోతాం. అవును. ఇది మనకి ఫ్యామిలీలో ఉంటారు, రిలేషన్లో ఉంటారు, ఫ్రెండ్స్లో ఉంటారు, కొలీగ్స్లో ఉంటారు, ఆఫీస్లో ఉంటారు, 100% చోట ఉంటారేమో బహుశా. అంటే 100% వీళ్ళతో మన బిహేవియర్ ఎలా ఉండాలి? ఎందుకంటే ఎవ్రీడే ప్రతి ఒక్కరితో పనులు ఉంటాయి. ముందుకు వెళ్ళాల్సిందే. అవును, ఎదిరించి మాట్లాడలేము. ట్రూ, స్ట్రైట్ గా వెళ్తే మన ముక్కుకే దెబ్బ తగ్గుతుంది. 100%. సో వాళ్ళని ఎలా, అంటే నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? హౌ టు హ్యాండిల్ శత్రువు? ఐ నో, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ మోర్ ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే హ్యాండ్లింగ్ తెలవకపోవడం వల్ల మనం మీకు మాట్లాడేటప్పుడు, సారీ అడ్డం వస్తున్నట్టు, మిమ్మల్ని మీతో క్వశ్చనింగ్ చేసినా లేకపోతే మీతో ఇంటర్వ్యూస్ చేసినా ఎందుకు ఇలాంటి టాపిక్స్ ఎక్కువ చూస్ చేసుకుంటానంటే, మనుషులతో ఎక్కువ మాట్లాడతారు, మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు, మనసును పట్టుకుంటారు. సో దాంతో ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్కరిని ఏదంటారు చూసారా, కాచి వడిపోస్తారని. దానికి దిట్టండి రజిత గారు. ఎవరి గురించైనా ఎలాంటి ఐడియా కావాలన్నా ఒక్క మాట చెప్తే చాలు. ఎలా మాకు కూడా పర్సనల్గా ఎన్ని మంచి సలహాలంటే సూపర్. థ్యాంక్ యూ. అది మంచి స్పీకర్, మీరు వెరీ గుడ్ స్పీకర్. అది ఆ విషయాలను పట్టుకోవాలి అంటే ఎదుటి మనిషికి ఫస్ట్ అవగాహన ఉండాలి. ఇప్పుడు నేను బాగా చెప్తాను అంటే అసలు బాగా చెప్పే మాటల మీద మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు పట్టుకున్నారు. దీనికి ఆల్రెడీ ఎంతమందికి తెలిసిన స్టోరీ అయినా నేను దాంతో స్టార్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాయి అక్కడ పడి ఉంది. అక్కడ పడి ఉంటే ఒక అతను వెళ్ళాడు, కుక్క ఉంది, ఒక బిచ్చగాడు ఉన్నాడు, తర్వాత ఒక డైమండ్ మర్చెంట్ ఉన్నాడు. సో అక్కడ ఒక రాయి ఉంది కదా. సో బిచ్చగాడు ఏం చేస్తాడంటే, కుక్క వస్తుంటే ఏం చేస్తాడంటే, బిచ్చగాడు తీసి ఆ రాయిని ఎదురుగుంటుంది తీసేసి దాన్ని కుక్కను కొడతాడు. ఆ కుక్క దగ్గరికి వెళ్ళి పడుతుంది. జనరల్గా బాల్ అయితే అది పట్టుకొని పోద్ది కదా, అది దాన్ని ఏంటో అనుకొని చూస్తుంది, దానికి ఏమైనా ఫుడ్ వేసాడా చూసి అని చెప్పేసి అది కూడా ఇట్లా దాని కాళ్ళతో ఇట్లా తంతుంది. ఆ పక్కనే ఒక కారు స్టాప్ చేసుకుని ఒక పెద్ద మనిషి ఉంటాడు, సైట్ లాగా. అతను చూస్తాడు, వెంటనే తీసేసుకుంటే బిచ్చగాడు, ఈడేంటి నాకంట బిచ్చగాడులా ఉన్నాడే అని అనుకుంటాడు మనసులో. కానీ అతను తీసుకెళ్ళి ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా డైమండ్ షేప్ దానికి వెళ్ళేసి దాన్ని పాలిష్ పట్టి అది చేస్తే అది కొన్ని కోట్ల విలువ చేసే డైమండ్. సో ఆ విలువ ఎవరికి తెలియాలి, అది రాయనా అది రప్పనా అనేది దానికి తెలియాలి. సో అందుకని కమింగ్ టు ద పాయింట్, అందుకే మన విలువ. ఇప్పుడు శత్రువులు ఉన్నారు వాళ్ళని ఎలా డీల్ చేయాలి అంటే, అక్కడే నీ సమయస్ఫూర్తి వస్తుంది. ఆ శత్రువు ఎప్పుడు కానీ నీతో మాట్లాడేటప్పుడు ఒకవేళ వచ్చి మాట్లాడుతున్నాడంటే వాడు వచ్చి మాట్లాడేదే గొడవ పెట్టుకోవడానికి అనేది ఒక క్లారిటీ ఉంటుంది నీకు. శత్రువు అంటే ఆల్వేజ్ నిన్ను ఏదో రకంగా కిందకు గుంజడానికో, నిన్ను ఎలాగోలా గేలి చేయడానికో, అవమానపరచడానికో, లేదా నిన్ను ప్రాబ్లంలో ఇరికించడానికో, వాడి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికో ఏదో ఒకటి ఉంటుంది, ఎజెండా పెట్టుకొని వస్తారబ్బా డెఫినెట్గా. అప్పుడు నువ్వు చాలా సైలెంట్గా ఉండాలి. లేదు అట్లా ఎట్లుంటారు మేడం, వాడికి ఇదే మరి అసలు వచ్చేదే పర్పస్, అది నువ్వు అది వేస్ట్ కదా. నువ్వు కయ్యానికి కాలు దూతే అక్కడ ఏమవుతుంది, వాళ్ళ గోల్ విన్ అవుతుంది. నీకు ఒక రాంగ్ షాట్ కొడితే నిన్ను ఫౌల్ చేస్తాను, ఒక అటువైపు నుంచి ఒక కావాలని టాక్టికల్ గా ప్లే చేస్తారు కొంతమంది. వాళ్ళని పిచ్చి ప్లేయర్స్ అంటారు. అంటే లైక్ వాళ్ళు ఒకలాంటి స్కామ్ ప్లేయర్ గా చేస్తారు. ఒక దాన్ని ఆ ప్లే చేసినప్పుడు నువ్వు దాంట్లో ఇరుక్కోకుండా స్మార్ట్ గా అది అవుట్ పోతుంది నువ్వు వదిలేస్తే. కానీ నా టాలెంట్ చూపిస్తా ఇప్పుడు నువ్వు అని ఇట్లా కింద పడి మీద పెట్టి కొట్టినావు అనుకో, అది బేసిక్ గా నువ్వు అటెంప్ట్ చేయకూడదు, అది వదిలేస్తే అటు వెళ్ళిపోతుంది. బట్ యూ అటెంప్టెడ్, నువ్వు కింద పడ్డావు, బొక్కలు ఇరిగినాయి, నీకు అక్కడ ఏం రాలేదు. ఇక్కడ నువ్వు ఆడలేకపోయినావు అనేది క్రియేట్ అయిందా లేదా? 100%. ఐ థింక్ దిస్ ఇస్ ఎగ్జాంపుల్, వెరీ క్లాసికల్ ఎగ్జాంపుల్. సో సేమ్ వే వాడు ఏదో ఒక చేస్తుంటాడు, నువ్వు కొంచెం సేపుకి అక్కడ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నీ మానం ప్రాణం ఇలాంటివి రెండు గనక బేరేజ్కి వచ్చినప్పుడు యూ షుడ్ గివ్ అప్. అంటే లైక్ ఇక మొత్తం 100% పెట్టాలా నువ్వు. ఆ పర్సెంట్ పెట్టేటప్పుడు ఆ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో అది ఫ్యామిలీ బంధమా, ఆఫీస్ బంధమా, దోస్తు బంధమా,
అక్క చెల్లెలదా అన్న చెల్లెదా ఇలాంటివి చూసుకోవాలి. దీనివల్ల నా కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇప్పుడు నేను ఇతనితో వేస్తున్నప్పుడు నేను సైలెంట్గా ఉంటే నా ఎమోషనల్ స్ట్రెంత్ బయటపడుతుంది. ఇట్స్ లైక్ ఐఎమ్ లైక్ మోర్ గెలిచేసినట్టే. వాళ్ళు అన్నది మనము ఒప్పుకోవడం లేదు. అంటే నిన్ను ఏదన్నా ఆడిద్దాం అనుకున్నప్పుడు నువ్వు అలా ఉన్నావంటే ఏముంటుంది, స్ట్రాంగ్ అన్నప్పుడు వాళ్ళు ఓడిపోయినట్టేగా. అది నువ్వు గట్టిగా అరిచి నువ్వు గొడవ పెట్టుకున్నావంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళు రచించిన స్క్రిప్ట్ అది, నువ్వు ఆడుతున్నావు. వాళ్ళ స్క్రిప్ట్కు నువ్వు ఆడావంటే యు ఆర్ అ లూజర్. నీ స్క్రిప్ట్ ఉండాలి. అంటే ఒక మాట, ఇప్పుడు వాళ్ళు మనలో ఒక మాట అంటారు, వెంటనే మనం ఒక మాట అంటే కానీ తృప్తి అనిపించదు. అదొక ఫీల్ ప్రాక్టీస్ చేయాలి. అది వి షుడ్ ప్రాక్టీస్. మనము పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనుకోవటము, లేకపోతే విచక్షణ రహితంగా వాళ్ళ ఒక అసత్యం మీద రాయి పడింది. నేను చాలా సార్లు అదే చాలా చంచలత్వంతో మాట్లాడుతుంటారు. మనం రిలేషన్లా కానీ దోస్తులల్లా కానీ లేకపోతే ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఏదేదో మాట్లాడుతుంటారు. నిన్ను తక్కువ చేసి మాట్లాడటము, సరదాగా మాట్లాడటము, నీకు ఎక్కడో రేషం పొడుచుకొస్తుంది. ఏంటి వీళ్ళు ఇట్లా అంటున్నాను, నేను అది కాదు కదా, నేను ఇది కదా అని. రే ఎవరికి చెప్తున్నావు? నువ్వేంటో తెలిసే నిన్ను తక్కువ చేయడానికి ఒక ప్లానింగ్ జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎందుకు ప్రూవ్ చేస్తావు? ఎవరికి ప్రూవ్ చేయాలి? అవునా కాదా? 100%. అది నా ఉద్దేశంలో ఏంటంటే, అంటే వేస్ట్ అది మనకు. అయితే ఇందాక మీరు అన్నట్టు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం. సో ఐ ప్రిఫర్ సైలెంట్. ఎమోషనల్ స్ట్రెంగ్త్ చూపించండి, వదిలేయండి. రెండోది నాన్ కంట్రోలబుల్. శత్రువు ఇప్పుడు తన టాలెంట్ మన మీద చూపించడానికి వస్తున్నారు. మీరు అన్నట్టుగా సైలెంట్ గా ఊరుకుంటే వాడు ఏం చేయలేక పక్క నుంచి వెళ్ళిపోతాడు. అవును. కానీ మనం ఓకే వీళ్ళు చాలా స్ట్రాంగ్, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదన్న థాట్ వాడికి ఎప్పుడు వస్తుంది? టైం పడుతుంది. ఒక్కొక్కడు తెలివిలేని వెదవవాడికి ఇంకా అసలు మూర్ఖుడు అంటే మూర్ఖురాలో ఎనిబడి బట్ అది ఏ పనిగా అంటే ఇప్పటికి పని చెయ్యదు. పిచ్చోడికి ఏమైనా పని చేస్తుందా? ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు అలా చెయ్యొద్దు. ఇప్పుడు కొంతమంది ఇట్లా బట్టలు చింపేసుకుంటారు, అట్లా అంతా చేస్తారు. అది రాంగ్. నువ్వు చెప్తావు, వింటాడా? 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తావు, మంచిగా చెప్తావు, ఎన్నిసార్లు చెప్తావు, వినడు. ఎందుకంటే ఇంక వాడికి రోగం నయం అవ్వని రోగం ఉంది. అది వాడి ప్రాబ్లం. నువ్వు ఇదే పని ఎంతమందిని మదరింగ్ చేస్తావు? ఎంతమందిని నువ్వు నేర్పించుకుంటూ పోతావు? నీ పని ఏంటి? నీ గోల్ ఏంటి? వాట్స్ యువర్ గోల్? నీ గోల్కి అడ్డం పడుతున్నాడా? దెన్ ట్రీట్. సిట్ అండ్ కన్ఫ్రంట్. అది కూర్చొని మాట్లాడండి. అరే చూడమా, ఐ థింక్ నీకు నాతో కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అర్థమవుతుంది. బెటర్ నా వేలకు రాకు అంటే అది వదిలించుకునేది అసలు వాళ్ళు మన గోల్లో మనలో కనిపించరు అంటే రిలేషన్ కట్, డివోర్స్ అంతే. ఆ ఫ్రెండ్ వేస్ట్. ఇప్పుడు దోస్తు ఉన్నారు, నీకు పనికి రావడం కంటే ఎక్కువ నిన్ను కిందికి గుంజుతున్నారు, నిన్ను హర్ట్ చేస్తున్నారు. ఇమ్మీడియట్లీ డిస్కనెక్ట్, ఇమ్మీడియట్లీ డీక్లటర్. 3 డీక్లటర్ చేయాలబ్బా. ఫిజికల్గా డీక్లటర్, లోపల చెత్త చెదారం వేయటం బంద్ చేయాలి. మెంటల్ డీక్లటర్, ఇట్లాంటి టాక్సిక్ రిలేషన్షిప్స్ని కట్ డౌన్ చేయాలి. నీ సోషల్ డీక్లటర్, ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజెస్, ఎవరెవరు నాన్ సెన్స్ ఊరికే పంపిస్తారు, దానికి నువ్వు టైం పాస్ మెసేజెస్ చేయడానికి ఎంత టైం వెయిట్ చేస్తావు? దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ షుడ్ అండర్స్టాండ్. సో ఈ శత్రువులు అనే వాళ్ళను నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా లేదా? నీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫస్ట్ ఆన్సర్ మీకు. ఫ్యామిలీ మెంబర్స్లో తప్పదు, జీవించాలి. కానీ ఇందాకే చెప్పాను, మాన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అది ఎవరైనా ఒకటే, అంతా ఒకటే, బేర్ చేయొద్దు. సో అది కాబట్టి నువ్వు వాళ్ళని డీల్ చేసే విధానాన్ని ఆలోచించుకోండి. లేదు ఇట్లాగే పిచ్చి పిచ్చిగా అరుస్తారు, వాళ్ళ మీనింగ్ అది కాదు, ఏదో వాగుతుంటారు అని అనుకుంటే గనక వాళ్ళతో కమ్యూనికేషన్ తగ్గించండి. అంటే ఇప్పుడు రోజులో ఒక 10 సార్లు కలిసేది ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో 2 సార్లు కలవండి. ఆ టైంలో 10 నిమిషాలు కలిస్తే 1 నిమిషం కలవండి. యూ విల్ అవాయిడ్. అండ్ వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు ఆన్సర్ చేయటం బంద్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని అనగానే నేను అది కాదు అట్లా ఇట్లా ఎందుకు, అదే ఇందాక నేను అడిగిన క్వశ్చన్, ఎందుకు ఆన్సర్ చేస్తున్నావు? వాళ్ళకి తెలిసే అడుగుతున్నారు. ఇప్పుడు నీ గురించి తెలియని వాళ్ళకంటే చెప్పొచ్చు, తెలిసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగితే నువ్వు యూఆర్ వేస్టింగ్ టైం. జస్ట్ అవాయిడ్. నాకు ఇలాగే వస్తుంది, అయ్యో నేను చేయలేకపోతున్నాను, సారీ. అది కూడా స్మార్ట్ గా ఇంతే. ఎందుకు అంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మీ సారీ అంటే కాంకర్ చేయాలి ఆ రిలేషన్ని కానీ, ఆ అక్కడున్న వాతావరణాన్ని కానీ అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు కొంచెం తగ్గాల్సిందే. సమయస్ఫూర్తి. అరే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన వాడే జీవితంలో ముందుకు పోతాడు.
సో దట్ ఈస్ ద ట్రూత్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన 100% ఎక్కడ నెగ్గాలి, కొన్ని చోట్ల నెగ్గాలి. ఇప్పుడు అదే అబ్యూజివ్ రిలేషన్షిప్ ఉంది, Definitely ఫిజికల్ గా. ఉంది, అక్కడ నెగ్గాల్సిందే. లేదు కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఏదో నోటి దులపిచ్చి తగ్గేస్తే పోలా. అత్త మామ ఉన్నారు, వాళ్ళకి తెలియదు, లేకపోతే ఏదో కొంచెం చాలా హర్ట్ఫుల్ మాటలు అంటారు, చాలా ఇబ్బంది అవుతుంది. కానీ హస్బెండ్ ఫ్యామిలీ, మన అమ్మ నాన్న కూడా సమ్ టైమ్స్ కొంతమంది అమ్మ నాన్నలు కూడా నోటి దుల ఉంటుంది, చాలా అవును. హర్ట్ చేస్తారు. భరించావు కదా, పిల్లని కూడా తక్కువ ఉండు, ఎక్కువ చెయ్యి, తక్కువ ఉండు టైం, ఎక్కువ చెయ్యి, నువ్వు చేయగలిగినంత చెయ్యి, మంచివి చెయ్యి, రెస్పాన్సిబిలిటీ చెయ్యి, తీసుకోకు. కానీ అదర్వైజ్ వాళ్ళు ఎంత పెద్ద శత్రువులు అనిపిస్తుంది అంటే మీ జీవితంలో మీ ఆయనకి నీకు మొత్తం రిలేషనే చెడిపోయేంత వస్తుంది. నీ జీవితాన్ని కొంతమంది అత్తగారు వాళ్ళు సతాయిస్తున్నారని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవును. సో అక్కడ దాకా వెళ్ళకండి. నీ లైఫ్లో నీకు ఊపిరి ఉన్నది, నీకు జీవితం ఇచ్చాడు దేవుడు అంటే నువ్వు ఈ భూమి మీద ఏమో చేయడానికి వచ్చావు, 100% ఫర్ షూర్. ఆ పర్పస్ కనుక్కో. అందుకే చాలా మంది చెప్తారు, ఈ శత్రువులు ఏంటరా బాబు, శత్రువులు ఎక్కర్లేరు. మీరు ఫస్ట్ డైలాగ్ కొట్టారు, ఎదుటిగా తెలిసిన శత్రువు కంటే తెలియని శత్రువు డేంజర్. శకును ఏంటి, వీళ్ళందరినీ చంపడానికి శకుని మెయిన్ అసలు అవును. మహాభారతం జరగడానికి. ఆయనకి వీళ్లతో ప్రాబ్లం, కౌరవులతో. ఆ, అందుకే పాచిక ఇదంతా చేశాడు. సో ఎవరు శత్రువు, ఈయన శత్రువు. అది ముఖ్యంగా అది మీరు ఆలోచించాలి. సో నువ్వు చేసేది నీ కాన్షియస్. అరే శకుని చేసిండు, లేకపోతే నేనైతే ఆడక్కపోదును. నీ యాక్షన్స్కి నీ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని నువ్వు ఆలోచించుకొని నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. శత్రువు ఇట్లా చేసిండు, శత్రువులు ఉంటారమ్మా. శత్రువులు ఉన్నారు కాబట్టికనే రావణుడు ఉన్నాడు, కాబట్టికే రాముడు మహానుభావుడు అయిండు. శూర్పణఖ ఉన్నది కాబట్టికనే రాముడు ప్రేమ సీత మీద తెలిసింది. ద్రౌపదికి కృష్ణుడు అన్న అనేది తెలిసింది, భక్తి తెలిసింది. ఎలాగా ఇలాంటి దౌర్భాగ్యులు ఉండి చీర లాగడం చేయడం బట్టే కృష్ణుడు అంతలా ఇయ్యగలుగుతాడు అని తెలిసింది. ఎక్కడైనా శత్రువు ఉన్నాడు అంటే నీ స్ట్రెంగ్త్, నీ ఎమోషనల్ స్ట్రెంగ్త్, నీ హ్యాండ్లింగ్, నీకేదో తెలియాలి, నువ్వేదో చెప్పాలి. వాళ్ళకు కూడా ఎడమకాలు చప్పు దెబ్బ తీసినట్టు నీ యాక్షన్ తక్కువ ఉండడం వల్లనే తగులుతుంది. మాటతో తగిలేది చాలా తక్కువ, నీ సైలెన్స్తో తగ్గేది వాళ్ళకు విపరీతంగా మారు మోగుతుంది, అది నీకు కనిపించదు. కాబట్టి ఎనీవేస్ శత్రువులను ఎప్పుడు డీల్ చేయాలన్నా వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు మనం ఆర్గ్యూ చేయకూడదు. వాళ్ళు ఇల్లాజికల్గా వాదిస్తున్నప్పుడు మనం ఆర్గ్యూ చేయకూడదు. వాళ్ళు ఏదో ఒక ఎజెండా పెట్టుకొని వచ్చారు అని మనకు అర్థమైనప్పుడు స్మార్ట్గా ఇంకేదో చేసేసి ఏదో కాఫీ తప్పని రిలేషన్స్ అయినప్పుడు ఇగ్నోర్ చేసేసి వాళ్ళని ఇంకొక ట్రాప్లోకి మంచిగా తీసుకొచ్చుకొని తప్పని వాటికి యూ నీడ్ టు రియల్లీ స్మార్ట్ ప్లే. తప్పించుకునే వాటికి షూట్ అవుట్, జస్ట్ షూట్ అవుట్. తప్పని ఉంటాయి కదా, ఫ్యామిలీవి, చుట్టాలవి, ఫ్రెండ్స్వి, కొన్ని మరీ దిల్కే పాస్ ఉన్నాయి. సో వాళ్ళది టైం తక్కువ ఉన్నంతసేపు జస్ట్ హ్యాపీగా ఉండాలి. ఇంటెన్స్ అవుతుంది అనగానే అవుట్ ఫ్రమ్ ద సీ. ఎప్పుడు బయటపడాలో కూడా తెలియాలి కన్వర్సేషన్ నుంచి. మనుషుల్ని మనసుల్ని పూర్తిగా చదివేసి పిండేసి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని, నెంబర్ ఆఫ్ షోస్ కూడా చేస్తారు కదా మీరు యాజ్ మోటివేషనల్ స్పీకర్ గా, లైఫ్ కోచ్ కదా. మామూలు కోచ్లకి లైఫ్ కోచ్లకి డిఫరెన్స్ ఏంటి ఈ సందర్భంగా? మామూలు కోచింగ్ అంటే దట్స్ వాట్. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక MBA చదివిన దానికి IAS చదివిన దానికి డిఫరెన్స్ ఏంటి? MBA నువ్వు ఓన్లీ బిజినెస్ పరంగా ఇట్లా చదువుతావు. IAS ఈజ్ ఎ జనరలైజేషన్ వస్తుంది, హిస్టరీ వస్తుంది, మనుషులది వస్తుంది, నీకు గవర్నమెంట్లో ఏం స్కీమ్లు ఉన్నాయో తెలియాలి, ఎక్కడ తక్కువ ఉన్నాయో తెలియాలి, మొత్తం టోటల్ తెలియాలి. ఇట్ ఈస్ లైఫ్ కోచింగ్. సూపర్ అక్క, సూపర్. ఎట్లా అప్పుడు మీరు కార్పొరేట్ కోచింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా? తెలుసు. ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే? దే కెన్ కాల్ ఆన్ దిస్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మనం డీటెయిల్స్ ఇస్తాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అనివ్వండి, వాళ్ళకి ఇప్పుడు ఒక వర్క్ ప్లే వాళ్ళ టైలర్ మేడ్, ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ దగ్గర ఏం లూప్ హోల్స్ ఉన్నాయి, రైట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు సేల్స్ వాళ్ళు ఉన్నారు, సేల్స్కి అసలు సేల్ అంటే అమ్మలేరు, మోటివేషన్ సరిపోదు, అది ఒక చిన్న ఉద్యోగం లాగా ఫీల్ అవుతారు. బట్ ఆ సేల్ ఈస్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ఓకే. సో దాన్ని ఎలా మోటివేట్ చేయాలి, అసలు సేల్ కున్న పవర్, డిపార్ట్మెంట్ కి మోటివేషన్, ఇక్కడ నుంచి నువ్వు డైరెక్ట్ గా యూ కెన్ బికమ్ దట్ ఓనర్ ఆఫ్ దట్. ఎలాగా? సో అయితే ఒక పని చేస్తానక్క, ఎందుకంటే ఇందులో కాదు, సపరేట్ గా మీరు అక్కడ టీమ్ కి అందరికి ఎట్లా చెప్తున్నారు కార్పొరేట్ ట్రైనింగ్, మా కోసం, మా ఆడియన్స్ కోసం ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొని ప్లీజ్ రివీల్ చేయాలి మీరు. తప్పకుండా. నమస్తే.